అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ తిరుపతి వడలండి. తిరుపతిలో ఇస్తారు కదా దేవుని ప్రసాదం వడలు. ఇవి పొట్టు మినపప్పు అండి. సగం పొట్టు తీసేసాను, సగం ఉంచాను. అంటే ఇంకా ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం ఉంచుకోవచ్చు. ఈ పొట్టు సగం వరకు తీసేసానండి. దీన్ని రోట్లో రుబ్బుతున్నాను. ఇవి 2 రకాలుగా కూడా చేసుకోవచ్చు. పౌడర్ ఆడిచ్చి కూడా చేస్తారండి పొట్టు మినపప్పు. నీళ్ళంతా కూడా తీసేసి రుబ్బాలండి. చాలా గట్టిగా రుబ్బాలి. మిక్సీలో అయితే తిరగదని చెప్పి రోట్లో వేసి రుబ్బుతున్నాను. ఈ గారెలు దేవుని దగ్గర ప్రసాదంగా ఇస్తారు కదా తిరుపతి వడలు, అవి నేను చేస్తున్నానండి. దీనిలో వల్ల మిరియాలు 1 స్పూన్ అండి. నేను 2 టీ గ్లాసుల పప్పు వేసాను, నానబెట్టాను. కనీసం 6 గంటలు నానబెట్టాలండి పప్పుని. చాలా చక్కగా వస్తాయి వడలు. 1 స్పూను మిరియాలు వేసి దీనిలోనే రుబ్బుకుంటున్నానండి. లేదంటే మిరియాల పౌడర్ అయినా వేసుకోవచ్చు. పౌడర్ వేసుకుని ఇప్పుడు ఈ పప్పు సగం నలిగిన తర్వాత ఈ మిరియాలు వేస్తున్నాను. స్టవ్ వెలిగించి మూగుడు పెట్టానండి. ఇలా పిండి వంటలు చేసేటప్పుడు ముందు కొంచెం వేడి నీళ్ళు కాయాలండి. మూగుట్లో కాస్తే మనం ఏదైతే వండుతున్నామో పిండి వంట అవి పైకి తేలుతాయండి. లేదంటే త్వరగా తేలదండి. దానికని ముందు ఈ పిండిని కొంచెం పలసనే అయిందండి, ఇంకా గట్టిగా ఉండాలి. దీనికి తగినంత సాల్ట్ కలుపుకున్నాను. దీనిలో మిరియాలు, సాల్ట్, జీలకర్రేనండి వేసేది. జీలకర్ర కూడా 1 స్పూన్ వేయాలి. నేను 2 గ్లాసుల మినపప్పు తీసుకున్నాను టీ గ్లాస్ తోటి. ఈ పప్పుకి సరిపడా సాల్టు, మిరియాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను వేసి మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఈరోజు వీడియో చేయడానికి కొంచెం ఈ నిమజ్జనాలు జరుగుతున్నాయి కదండి, ఈ సౌండ్ బాక్స్ల సిస్టమ్ అవి బాగా సౌండ్స్ వస్తున్నాయని కొంచెం లేట్ అయింది. నేను ఇది రాత్రి చేశానండి ఈ వడలు. దానికని అరిటాకు తీసుకురాలేదు బాబు, కవర్ మీద చేస్తున్నాను. ఇలా ఇంకా కొంచెం పెద్ద సైజు కూడా చేసుకోవచ్చు అండి. నేను మీడియం సైజు మధ్యస్థంలో చేశాను. ఇలా చేయాలండి వడల్ని, పల్చగా చేయాలి. అవి బాగా వేయించాలండి డీప్ ఫ్రైగా. లేదంటే కనుక మినపప్పుని పౌడర్ లాగా చేసుకుని కూడా చేసుకోవచ్చు. ఆయిల్ వేడయింది. ఇప్పుడు ఈ వడలు ఇందులో వేసి వేయించుకోవాలండి, ఫ్రై చేసుకోవాలి. నేను సబ్స్క్రైబర్స్ పెరగట్లేదండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ చేస్తాను. ఈ సౌండ్స్ బాగా వినిపిస్తున్నాయండి వినాయక పందిళ్ళ దగ్గర. ఇప్పుడు ఒకసారి మరోవైపు తిప్పుకోవాలండి. అదే గట్టిగా ఉంటే కనుక అలా పొంగదు ఈ వడ. ఈ వడ చేసేటప్పుడు చాలా గట్టిగా ఉండాలండి. పౌడర్తో అయితే కనుక కొంచెం వాటర్ కలుపుకుని కూడా చేసుకోవచ్చు. అదైతే మనం ఎంత కలపాలో అంత. ఇలా అవ్వాలండి బాగా. ఇంక కొంచెం కూడా వేయించుకోవచ్చు. మిరియాలు, జీలకర్ర వల్ల ఈ రంగు వస్తుంది. అయిపోయిందండి. ఇలా చేసుకోవాలి వడలు, ఈ తిరుపతి వడలు. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అయిపోయిందండి తిరుపతి వడలు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమార్.